జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5లోని దుర్గా భవానీ నగర్ బస్తీలో గత 40 సంవత్సరాలుగా ఉంటున్నామని బస్తీవాసులు తెలిపారు. తమకు కరెంటు బిల్లు, గ్యాస్ బిల్లు, వాటర్ బిల్లు అన్నీ కూడా ఉన్నా గత కొన్ని రోజుల నుండి మమ్మల్ని ఖాళీ చేయాలంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు. మొత్తం ఇక్కడ 170 కుటుంబాలు ఉంటున్నాయని, గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని నమ్మించి మోసం చేసిందని బస్తీవాసులు మండిపడ్డారు. వెంటనే ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని వాళ్ళు కోరారు. పదిహేను గజాలు కూడా ఉండవు. పక్కదలు అయితే ఇంకా ఘోరంగా ఉంటుంది. అది ఘోరంగా ఉంది. ఒక్కొక్క ఇల్లు చూస్తే ఇల్లు చూడు ఇంత 10 గజాలు. అందరం లంబడోళ్ళనే సార్, చాలా మంది ఉన్నాం. ఎస్టీ కుంసిరతో చూసుకోవడం మేము మాత్రం ఇడిచిపెట్టాం. మా జాగాలో మేము చచ్చిన పానం పోయినా సరే ఈడే ఉంటాం, ఇక్కడే తెచ్చి కట్టుకుంటాం గుడిసెలు. అస్సలు ఇడిచిపెట్టాం సార్. ఎవరు వస్తారో రాని చూస్తాం, వాళ్ళైనా ఉండాలి మేమైనా ఉండాలి, కానీ జాగా మాత్రం అస్సలకి ఇడిచిపెట్టాం. మేము సావానికే సిద్ధం. మా జాగా మాకే కావాలి. వాళ్ళ ఎకరా లాపుకుంటలేం. మాకున్నది 60 గజాలు కూడా మాకు లేవు. 15 గజాలే ఉన్నాయి. 20 గజాలు కూడా లేవు. బాత్రూమ్లు దాంట్లోనే అన్ని. నా పేరు సీను నాయక్, బస్తీ పేరు దుర్గా భవానీ నగర్. 175 కుటుంబం ఉంటారు. మేము గత 35 సంవత్సరానికి వెళ్ళి ఇదే బస్తీలో ఇక్కడనే ఉంటున్నాం. స్థానిక ఇక్కడ ఈ ల్యాండ్ వచ్చేసి మాకు కేటాయించారు. ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చిందే, స్టే ఆర్డర్ కూడా ఉంది మా దగ్గర. ఈ కబ్జాదారులు వచ్చేసి మాదని రోజు ఒక కబ్జాదారులు వచ్చేసి మాకు భయంగా చేస్తున్నారు. చంపేస్తాం అయ్యి అని చెప్పి భయపెడిస్తున్నారు. పిఎస్లో కూడా దీని మీద కంప్లైంట్ కూడా ఉంది. ఆల్రెడీ ఆర్డర్ కాపీ కూడా పిఎస్లో కూడా ఉంది పాతది. ఇంకా కోర్టులో కూడా కేసు నడుస్తుంది. ఇది కోర్టుకు వెళ్ళి మాకు డబుల్ బెడ్రూమ్ అప్రూవల్ కూడా అయింది. అయిన తర్వాత ఏమైందంటే మధ్యలో మరి గవర్నమెంట్ మారిపోయిందో అది ఆగిపోయింది. 156 జియో కింద కూడా మాకు డిక్లేర్ చేయడం జరిగింది. ప్రతి కుటుంబంకి కరెంట్ బిల్లు ఉంది, వాటర్ ఉంది, మీటర్ ఉంది, అన్నీ ఉన్నాయి. స్థానికంగా అన్ని పేపర్లు ఉన్నాయి మా దగ్గర.